నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మార్చి 9వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:32 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:21 వరకు తిథి దశమి ఉదయం 7:46 వరకు తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 11:55 వరకు తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము వర్జం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:11 వరకు దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:46 నుంచి సాయంత్రం 5:33 వరకు రాహుకాల సమయం సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:21 వరకు యమగండ కాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:55 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:57 నుంచి తెల్లవారుజామున 5:44 వరకు అమృత ఘడియలు రాత్రి 9:27 నుంచి రాత్రి 11:05 వరకు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:03 నుండి మధ్యాహ్నం 12:51 వరకు ఇది నేటి పంచాంగం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 9వ తారీఖు మార్చి 2025 నాటి పంచాంగం ప్రకారము మేషరాశి వారికి కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా వాయిదా పడి ఇబ్బందికి గురి చేసే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు మళ్ళా ఈరోజు నిరాశ తప్పదు. పరిస్థితుల ప్రభావానికి తలవంచక తప్పదు. కష్టపడ్డ ఫలితం పొందలేని పరిస్థితి. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు అంచనాలు కొన్ని తప్పే అవకాశము, తద్వారా నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయవేత్తలకు బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. మహిళలకు ఆస్తి వివాదాల్లో ఇరుక్కునే పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులకు తమ తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశాలు జార్చుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి చిత్రమైన సంఘటనలు, ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఆర్థిక విషయాల్లో అంచనాలు తారుమారయ్యి రుణాలు చేసే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమంది ఆస్తులు పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రముఖుల పరిచయాల వల్ల కొంతమందికి ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులు, గృహ వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ చాకచక్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న వివాదాలు ఈ రోజు సద్దుమణుగుతాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, వ్యవసాయదారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మహిళలకు ఆకస్మిక ధనప్రాప్తి, ఆస్తి లాభాలు కలుగుతున్నాయి. ఉద్యోగస్తులకు విద్యార్థులకు మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. రాజకీయ నాయకులకు అత్యంత శుభదినము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి రావాల్సిన బాకీలు వసూలయ్యి అవసరానికి ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. పరిచయాలు పెరుగుతాయి. జాగ్రత్తలు వహించండి. కుటుంబంతో అభిప్రాయ భేదాలు వస్తాయి. అయినప్పటికీ జాగ్రత్తలు వహించుకోండి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వాహనాలు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. ఉద్యోగస్తులకు కొంత బాధ్యతలు తగ్గి కొంత ఊరట కలిగే అవకాశం గోచరిస్తోంది. కొంతమందికి ప్రమోషన్స్తో పాటు ఏరియర్స్ పెరుగుతాయి. ప్యాకేజ్ పెరుగుతుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉండబోతుంది. రాజకీయ నాయకులకు అత్యంత శుభప్రదమైన కాలము. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. కీలకమైన పదవులను చేపడతారు.